తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పొట్టెత్తారు. స్వామివారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక స్వామివారి దర్శనం కోసం 21 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 68,168 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 381 కోట్లుగా నమోదైంది. ఇక సాధారణంగా సెలవు దినాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున భక్తులు ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ కోరింది. ఇదిలా ఉంటే తిరుమల కొండల అందాలను భక్తులకు, పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే మంచు పొరల్లో 7 కొండల అందాలు చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.